జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ దర్శనం 3వ భాగం. ఆ రోజు చిన్ని కన్నయ్య ఎందుకో ఉదయం నుంచి చికాకుగా ఉన్నాడు. మధ్య మధ్యలో చిన్నగా ఏడుస్తున్నాడు. యశోదకు ఎంతో బాధ కలిగింది. ఏమైంది కన్నా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నీకెవరి దిష్టి తగిలింది తండ్రి అంటూ ఏవో జోలపాటలు పాడుతుంది. అయినా కన్నయ్య ఏడుపు ఆపటం లేదు. కాసేపు ఆగి ఏదో ఆలోచిస్తున్నవాడిలా ఉండి తిరిగి ఏడవడం మొదలుపెట్టాడు. యశోదమ్మకు ఏం చెయ్యాలో దిక్కు తోచడం లేదు. ఇంతలో పక్కింటి గోపికలు వజన, శ్రవంతి వచ్చారు. యశోద వారికి కన్నయ్యని చూపించింది. చూడండమ్మా, పిల్లవాడు ఎలా ఏడుస్తున్నాడో, ఎందుకో అర్థం కావడం లేదు. మీరైనా కాస్త సముదాయించండి అని అంది. అప్పుడు వనజ ఉయ్యాల వద్దకు వచ్చి కన్నయ్యను చూస్తూ పాట పాడింది. వనజ కంఠం ఎంతో మధురంగా ఉంటుంది. కానీ ఉయ్యాలలో పిల్లవాడు ఏమాత్రం ఏడుపు ఆపడం లేదు. ఇందాకటి వలె ఏడుస్తూ మధ్య మధ్యలో కాసేపు ఆపి తిరిగి ఏడవసాగాడు. పిల్లవాడికి ఏదైనా పురుగు కుట్టిందేమో అనుకుని యశోద పక్క అంతా తీసి చూసింది. ఎక్కడా ఏమీ కనబడలేదు. కాసేపు భుజం మీద వేసుకొని అటూ ఇటూ తిప్పింది. కానీ కన్నయ్య ఏడుపు ఆపితేనా? అలా ఏడుస్తూనే ఉన్నాడు. ఎత్తుకుంటే ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు. యశోదమ్మకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. వచ్చిన రెండవ గోపిక శ్రవంతి కూడా ఎంతో చక్కటి జోల పాట పాడింది. అయినా అస్సలు లాభం లేదు. కన్నయ్య ఏమాత్రం ఏడుపు ఆపడం లేదు. ఇంతలో ఎవరో తలుపు కొట్టినట్లు వినిపించింది. యశోద తలుపు తీసింది. అక్కడ కనబడిన గోపికను చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. ఎంత అందం! ఆ అందం చూసిన యశోదకు నోటమాట రాలేదు. ఎవరు ఈమె? మన గోకులంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే. రోజు ఎంతోమంది గోపికలు వచ్చి కన్నయ్యను ఆడించి వెళ్తూ ఉంటారు. దాదాపు గోకులంలో ఉన్న ఆడవారు అందరూ తనకు తెలిసిన వారే. కానీ ఈమెను ఎప్పుడు చూసినట్లు అనిపించడం లేదు. ఎంతో తేజస్సుతో ఏదో దేవకన్యలాగా ఉంది. ఆమె అందానికి ముగ్ధురాలై మైమరిచి యశోద ఆమెను లోపలికి రమ్మని అనడం కూడా మర్చిపోయింది. ఇంతలో ఆమె చిరునవ్వు నవ్వుతూ, ఏవమ్మా యశోద, నన్ను కాస్త లోపలికి రానిస్తావా? ఒకసారి కన్నయ్యను చూసి వెళ్దామని వచ్చాను అంది. యశోద, అయ్యో ఎంత భాగ్యం తల్లి, తప్పకుండా రా. కానీ పిల్లవాడు ఉదయం నుంచి ఒకటే ఏడుస్తున్నాడు. ఎందుకో అర్థం కావడం లేదు. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా అని అడిగింది యశోదమ్మ. నేను పక్క ఊరు నుంచి వచ్చాను. మీ గోకులంలో ఉండే సువర్ణకి బంధువునని. నా పేరు సాహితి అని చెప్పింది ఆమె. 4 రోజులు ఇక్కడ గోకులంలో ఉండి వెళ్దామని వచ్చానమ్మా. చిన్ని కన్నయ్య అందం గురించి, లీలల గురించి అందరూ చెప్పుకుంటుంటే చూసి వెళ్దామని వచ్చాను. ఏది, ఒక్కసారి చిన్ని కన్నయ్యను చూపించండి అంది. దానికి యశోద, పిల్లవాడు ఉదయం నుంచి పాలు తాగనే లేదు, ఒకటే ఏడుస్తున్నాడు అంది. అలాగా యశోదమ్మ, ఏది, నన్ను చూడని అని చిన్ని కృష్ణుడి ఉయ్యాల దగ్గరకు వచ్చింది. సాహితిని చూసి కన్నయ్య ఒక క్షణం ఏడుపు ఆపి చిరునవ్వు నవ్వి మళ్ళీ ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు సాహితి యశోదమ్మతో, అమ్మా, నేను ఒక జోలపాట పాడదాం అనుకుంటున్నాను, పాడనా అంది. అయ్యో తల్లి, అంతకంటేనా? పిల్లవాడు ఏడుపు మానడమే కదా మనకి కావలసింది అంది యశోదమ్మ. అప్పుడు సాహితి ఎంతో తీయని కంఠంతో చిన్న పదాలతో చక్కటి జోలపాట పాడింది. సాహితీ పాడటం ఇలా మొదలుపెట్టిందో లేదో ఉయ్యాలలో చిన్ని కన్నయ్య ఒక్కసారిగా ఏడుపు ఆపేశాడు. సాహితీ అలా పాడుతూనే ఉంది. ఆ పాట ఎంత మధురంగా ఉందంటే అది విన్న పక్క ఇళ్లలో ఉన్న గోపకాంతులు అందరూ వచ్చి ఇలా ముక్కును వేలేసుకొని ఆమె అందాన్ని, ఆమె పాటను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆహా, ఎవరు ఈమె? ఇంత అందంగా ఉంది, ఇంత గొప్పగా పాడుతుంది. మన గోకులంలో ఇంతటి అందగత్తెను ఎప్పుడూ చూడనే లేదు అనుకున్నారు వారందరూ.
యశోదమ్మ ఇదంతా గమనించి నా కన్నయ్య ఏడుపు ఆపేశాడు, అంతే చాలు అనుకుంది. సాహితి పాట పాడడం పూర్తి చేసి యశోదమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతుంది. యశోదమ్మ సాహితికి బొట్టు పెట్టి చక్కటి చీర, తాంబూలం, బోలెడు పళ్ళు ఇచ్చింది. ఇవన్నీ ఎందుకమ్మా అంటే, నువ్వు దేవతలా వచ్చి పాట పాడడంతో మా కన్నయ్య ఏడుపు మానేశాడు కదా, మాకెంత సంతోషం చెప్పు. అప్పుడప్పుడు వస్తూ ఉండు తల్లి అంది యశోదమ్మ. సాహితి యశోద దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. సాహితి పాడుతున్నంతసేపు కన్నయ్య ఎంతో అద్భుతంగా నవ్వుతూ ఉన్నాడు. యశోదమ్మ గాబరా తగ్గి ఎంతో సంతోషపడింది. ఇంతకీ ఆ వచ్చిన సాహితి ఎవరో తెలుసా? సాక్షాత్తు చదువుల తల్లి అయిన ఆ సరస్వతియే. మొన్న ఆ పార్వతీదేవి చిన్ని కృష్ణుని చూసి వెళ్ళిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళి సరస్వతితో శ్రీమన్నారాయణులు వారు ఇక్కడ భూలోకంలో గోకులంలో చిన్ని కృష్ణయ్యగా ఎంత ముద్దుగా ఉన్నాడో అని చెప్పింది. ఆ అందం, ఆ తేజస్సు మాటలలో వర్ణించలేమో అంది. మన నారాయణుడు గోకులంలో కన్నయ్యగా ఎంతో మురిపెంగా పెరుగుతున్నాడు. గోపికలు ఒకరోజు కూడా కన్నయ్యను వదలడం లేదు. కన్నయ్య మురిపెంతో వారందరినీ సమ్మోహనపరుస్తున్నాడు. మరి నారాయణుడు ఆ చిన్న బాలునిగా అంత అందంతో ఆడుతుంటే ఎవరికి ముద్దు రాదమ్మా అని పార్వతీదేవి సరస్వతీదేవితో చెప్పింది. అప్పటి నుంచి సరస్వతీదేవికి ఎలాగైనా చిన్ని కన్నయ్యను చూడాలని ఎంతో ఉబలాటంగా ఉంది. అందుకే ఈరోజు ఇలా గోపకాంతలాగా వచ్చి చిన్ని కన్నయ్యను దర్శించుకొని చక్కటి జోలపాట పాడి వెళ్ళింది. ఇదంతా చిన్ని కృష్ణయ్యకు ముందే తెలుసు. అందుకే ఆ రోజు ఉదయం నుంచి అలా ఏడుపు నటిస్తున్నాడు. ఆహా, ఆ లీలా మానుషధారి లీలలు ఎంత మధురంగా ఉంటాయో కదా. ఉయ్యాలలో ఊగుతూ చిరునవ్వు నవ్వుతున్న ఆ చిన్ని కృష్ణయ్యను చూడండి, ఎంత అందంగా మెరిసిపోతున్నాడో. ఈ సృష్టి మొత్తాన్ని ఆక్రమించి ఉన్న ఆ పురుషోత్తముడే ఇలా చిన్ని బాలుని రూపంలో ఇలా ఉయ్యాలలో పడుకొని కాళ్ళు అటూ ఇటూ చేతులు ఊపుతూ ఉంటే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంది. ఇదంతా చూస్తున్న మన జన్మ ధన్యమైంది కదా. మరిన్ని విషయాలు 4వ భాగంలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.